వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. స్వామి వారికి సంబంధించి మే నెల దర్శనం టికెట్లు, ఆర్జిత సేవా టికెట్లు, కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవా టికెట్లు, అలాగే వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లు రేపు విడుదల చేస్తున్నారు. వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఈ వీడియో ద్వారా మీకు నేను షేర్ చేసుకుంటాను. అలాగే రానున్న రోజుల్లో దర్శన టికెట్లకు, రూములకి సంబంధించి అన్ని అప్డేట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇక ఫస్ట్ పాయింట్, రేపు మీ అందరికీ కూడా ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్లు, కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం సేవా టికెట్లు విడుదల చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క టికెట్ 500 రూపాయలు. 180 రోజులు గ్యాప్ ఉందా లేదో చెక్ చేసుకోండి, బుక్ చేసుకోండి. ఖచ్చితంగా 2 వ్యక్తులు బుక్ చేసుకోవాలి. అంటే ఒక టికెట్ బుక్ చేసుకుంటే 2 పేర్లు ఖచ్చితంగా ఎంటర్ చేయాలా, 1000 రూపాయలు మీరు కట్టాలా. మిగతావి 3 కూడా అనగా బ్రహ్మోత్సవమైన, సహస్ర దీపాలంకరణతో ఈ సేవ అయితే ఒక వ్యక్తి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఈ ఆర్జిత సేవా టికెట్లు మీరు నేరుగా సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ సేవ గతంలో మీరు బుక్ చేసుకొని ఉంటే తిరిగి బుక్ చేసుకోవాలి అంటే 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి ఈ సేవ మీరు బుక్ చేసుకోగలరు. అనగా మీ ఆధార్ నెంబర్ అయినా, మీ ఈమెయిల్ అయినా, మీ ఈమెయిల్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్, ఈ 3 కూడా రెండోసారి రిపీట్ అవ్వకూడదు. ఈ 180 రోజుల్లో ఈ 6 నెలల్లో రెండోసారి రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? కాబట్టి ఒక వ్యక్తి గతంలో బుక్ చేస్తే కనీసం 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి? అర్థమైందా? ఇక ఈ టికెట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రేపు మనకు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా మనకు సేమ్ ఇదే రకంగా కళ్యాణము, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్లు వేరు, ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్ వేరు. ఉదయం 10 గంటలకి టికెట్ ఏదైతే బుకింగ్ చేసుకుంటారో ఇక్కడ మీరు సేవలో పాల్గొని నేరుగా అదే రోజు దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేసే టికెట్లు కేవలం మీరు దర్శనం మాత్రమే చేసుకుంటారు, సేవలో పాల్గొనరు. సేవ అనేది మీరు లైవ్గా ఎస్వీబీసీ ఛానల్లో, యూట్యూబ్, సోషల్ మీడియా మధ్యమ ఛానల్లో మీరు ఎక్కడైనా కూడా చూడవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే టికెట్లు సేవలో పాల్గొనరు. కేవలము దర్శనం అనేది 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అయ్యే వర్చువల్ పార్టిసిపేషన్ దర్శనం టికెట్లు మీరు ఒకేసారి 10 మందికైనా, 20 మందికైనా, 30 మందికైనా బుక్ చేసుకోవచ్చు. మీరు ముందుగా ఇది ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే నన్ను మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు వీడియో ఫార్వర్డ్ చేస్తా. ఉదయం 10 గంటలదైనా, మధ్యాహ్నం 3 గంటలదైనా. ఓకేనా అండి? అయితే మీరు ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు ముందుగా సేవ బుక్ చేసుకోవాలి. అనగా కళ్యాణం, ఉంజల సేవ, ఈ సేవలు ఉంటాయి కదా, సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేస్తే మీరు మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ చేసినప్పుడు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. లేదా మీరు మధ్యాహ్నం 3 గంటలకే అమౌంట్ పే చేసి సేవ బుక్ చేసుకొని ఆ తర్వాత దర్శనం టికెట్ సెకండ్ టైం మీరు ఎంటర్ అయ్యి బుకింగ్ హిస్టరీ ద్వారా చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ వర్చువల్ పార్టిసిపేషన్లో ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక మొబైల్ నెంబర్తో ఎంటర్ అయ్యి 20 మంది, 30 మందికైనా సేవ బుక్ చేసుకొని తర్వాత దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. 100 మందికైనా చేసుకోవచ్చు, మీ కెపాసిటీ, మీ ఓపిక. ఓకేనా? దయచేసి ఉదయం 10 గంటల దానికి, మధ్యాహ్నం 3 గంటల దానికి చాలా తేడా ఉంది. ఇది మీరు తెలుసుకోవాల్సిందిగా నా రిక్వెస్ట్. ఓకేనా అండి? ఈ వీడియో మీకు అర్థమైంది కదా. తిరుమల రూమ్స్ అనేవి సిఆర్ఓ ఆఫీస్లో అయితే విడుదల చేయటం జరిగిందండి. చూడండి, మీరు ఇక్కడ నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను. దాదాపు ఆ సమయానికి ఇంకా 904 రూములు వేకెన్సీ ఉన్నాయి. కోటా 2000, రిజిస్టర్డ్ 1959. ఓకేనా? సో మీరు తెలుసుకోవాలా, ఏప్రిల్ వరకు ఎవరైనా ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోకపోతే కనీసం రోజుకి 2 నుంచి 3,000 మందికి సిఆర్ఓ ఆఫీసులో ఉదయం 5 గంటల తర్వాత కౌంటర్ ఓపెన్ చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి.
ముందుగా వచ్చిన వారికి ముందుగా రూములు ఇస్తారు. 50 రూపాయల రూములు, 100 రూపాయల రూములు, అలాగే 1000 రూపాయల రూములు మీకు తిరుమల ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే 1000 రూపాయల రూములు చాలా తక్కువ కోటా ఉంటుంది. 50-100 రూపాయల రూములు ఎక్కువగా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఏప్రిల్ వరకు రూము లేని వారు దయచేసి ఈ విధానాన్ని ఉపయోగించుకోండి. లేదు ఇంకా అది కూడా మేము పొద్దున్నే రాలేము అనుకుంటే మీరు వచ్చిన తర్వాత అక్కడ లాకర్స్ ఉంటాయి, పిఎస్సి 1, 2, 3, 4, 5 అని. సో ఇట్లా ఆనంద నిలయము, పద్మనాభ నిలయం అని అక్కడ లాకర్స్లో ఉన్న లగేజ్ పెట్టుకొని మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓకేనా. ఇక మరొక ముఖ్యమైన సమాచారము, నిన్న ఫిబ్రవరి 19వ తారీఖున దాదాపు 57,682 మంది దర్శనం చేసుకున్నారు. 27,020 మంది తలనీలాలు ఇచ్చారు. 3.60 కోట్లు స్వామివారి హుండీ కానుకలు. అలాగేనండి, ప్రస్తుతానికైతే దాదాపు 10-12 కంపార్ట్మెంట్లలో భక్తులైతే వేచి ఉన్నారు. దర్శనానికి తొందరగానే అయిపోతుందండి. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా నిన్న కేవలము 2 గంటల లోపలే దర్శనం అయిపోయింది. 300 రూపాయల టికెట్ ఉన్న వారికి ఇప్పుడు కూడా అలాగేనండి. చూడండి, చాలా తక్కువ మంది, అసలు 58,000 మంది కంటే ఎక్కువ దర్శనం చేసుకోలేదు. ఇంకా రానున్న రోజుల్లో అంతా 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు అవి ఉంటాయి కాబట్టి వచ్చే వాళ్ళ సంఖ్య, కుటుంబం సంఖ్య కూడా తగ్గుతుంది. తొందరగా దర్శనం అయిపోతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. అలాగే 300-500 రూపాయల టికెట్ ఉంటే మీకు 2 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు కూడా మీకు తిరుపతిలో ఇస్తారు. ఒకరోజు ముందు వచ్చి ఈ టోకెన్లు తీసుకోండి, టికెట్లు లేని వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తుంది అంతా కూడా ఏప్రిల్లో టికెట్ లేని వారి గురించి నేను చెప్తున్నానండి. చూడండి, నిన్న కూడా మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తాను. దాదాపు 10,000 మందికి ఈ రోజుకి సంబంధించి ఉచిత టోకెన్లు అనేవి తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకైతే ఇచ్చారు. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా దాదాపు 2,000 నిన్న కూడా మనకి ఇక్కడ తిరుపతిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాత్రి 9 గంటలు 10 గంటల వరకు కూడా ఈ టోకెన్లు అయితే ఉంటున్నాయి. వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఈ టోకెన్లు మిగులుతూ ఉన్నాయి. రాత్రి 10 దాకా కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో అయితే టోకెన్లు మీకు సర్వదర్శన టోకెన్లు, నడక మార్గం టోకెన్లు ఉంటున్నాయి. టెన్షన్ ఏం పడొద్దు, స్లోగా రండి. మధ్యాహ్నం 2 తర్వాతే ఈ టోకెన్లు మీకు తిరుపతిలో ఇస్తున్నారన్నమాట. ఓకేనా అండి. ఇక ఏప్రిల్ వరకు కూడా ఏ టికెట్ లేనివారు మీకున్న అవకాశము మార్చి, ఏప్రిల్ వాళ్ళకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు, మార్చ్ వారి యొక్క టోకెన్లు ఈ నెల ఫిబ్రవరి 25 ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ వాళ్ళ టోకెన్లు వచ్చే నెల మార్చి 25 కానీ 26 కానీ రిలీజ్ చేస్తారు. వెయిట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఈ ఏప్రిల్ వరకు డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా. మే వారికి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మనకి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయండి. మీరు వెంటనే ఒకటి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ బుకింగ్కి సంబంధించి, రూములకు సంబంధించి నన్ను అడగండి. శ్రీవారి సేవ కూడా ఏప్రిల్ వారి సేవ ఈ నెల 27 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తున్నారు. శ్రీవారి సేవ బుకింగ్ కావాలంటే కూడా నన్ను సంప్రదించగలరు. తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. మరి ఈ వీడియో నేను ఈరోజు ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.